నెలలుగా డబ్బులు దాచుకుని ఎంతో ఆశగా ఒక కొత్త ఫోన్ కొంటాం కదా మనం. మొదటి రోజు ఆ బాక్స్ ఓపెన్ చేసి దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు వచ్చే ఆ ఆనందం, ఆ థ్రిల్ అంతా ఇంత కాదు. అవును, అదొక పండగ వాతావరణంలాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ సరిగ్గా ఒక వారం రోజుల తరువాత ఏమవుతుంది? ఆ ఫోన్ జస్ట్ మన టేబుల్ మీద పడి ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బాగా మారిపోతుంది. ఆ మొదటి రోజున్న థ్రిల్ ఎక్కడికి పోయినట్లు? అంటే మనం ఎప్పటికీ దేనితోనూ సంతృప్తి చెందని స్వార్థపరులమా, లేక మన మెదడు డిజైన్లోనే ఏదైనా ఒక రహస్యం దాగి ఉందా? ఇది యాక్చువల్లీ చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం జీవితంలో ఎంత సాధించినా ఒక లక్ష్యం చేరుకోగానే ఆ ఆనందం మాయమైపోయి అబ్బా ఇంకేదో కావాలి అన్న వెలితి కలుగుతుంది కదా. ఇది మన వ్యక్తిగత లోపం కాదు. అంటే మన తప్పు కాదంటారు? అస్సలు కాదు. అది పూర్తిగా మన జీవశాస్త్రం. బేసికలీ మన మెదడు నడుచుకునే తీరు అది. రైట్. అందుకే ఈరోజు ఆ రహస్యాన్ని పూర్తిగా ఛేదించబోతున్నాం. డానియల్ జెడ్ లీబర్మాన్ మరియు మైఖేల్ ఈ లాంగ్ రాసిన ద మాలిక్యూల్ ఆఫ్ మోర్ అనే పుస్తకం ఆధారంగా ఈనాటి మన లోతైన విశ్లేషణ సాగబోతుంది. చాలా పవర్ఫుల్ బుక్ ఇది. అవును, మనల్ని ఎప్పుడు ఇంకా కావాలి అనే పరుగులో ఉంచే ఒక చిన్న కెమికల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది మన జీవితాలను ఎలా శాసిస్తోందో తెలుసుకుందాం. అలాగే ఈ అన్వేషణ చివర్లో ఒక 24 గంటల ఛాలెంజ్ గురించి కూడా చర్చిద్దాం. ఆ కంట్రోల్ను మళ్లీ మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలో కూడా చూద్దాం. ఈ పుస్తకం నిజంగా మనల్ని ఒక కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. మనం ఇందాక అనుకున్న చిన్న మాలిక్యూల్ పేరే డోపమైన్. డోపమైన్? ఇది చాలాసార్లు విన్నట్టే అనిపిస్తోంది. అవును, సాధారణంగా డోపమైన్ అనగానే అది సంతోషాన్ని లేదా ఆనందాన్ని ఇచ్చే రసాయనమని మనం అనుకుంటూ ఉంటాం. అంటే హ్యాపీ హార్మోన్ అని అంటారు కదా బయట. అదే ఇక్కడ మనం ఉట్టనికోవాల్సిన మొదటి ట్విస్ట్. అది నిజం కాదు. డోపమైన్ అనేది ఆనందం కోసం పనిచేయదు. అది అభిలాష కోసం, అంటే కోరిక కోసం పనిచేస్తుంది. ఓహో, ఆనందానికి కోరికకి చాలా తేడా ఉంది కదా. ఖచ్చితంగా. ఇంకా ఏదైనా ఉంది, ముందుకెళ్ళు, దానికోసం ప్రయత్నించు అని మనల్ని నిరంతరం ముందుకు నెట్టే ఒక ఇంజిన్ లాంటిది ఈ డోపమైన్. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. అంటే లక్ష్యం చేరుకోక ముందుండే కిక్ చేరుకున్నాక ఉండదనమాట. ఇది అచ్చం మనం ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేసినప్పుడుండే ఎక్సైట్మెంట్ లాగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అవును కదా. ఆ పార్సిల్ ఎప్పుడొస్తుందా అని ట్రాకింగ్ చేస్తూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తాం. కానీ ఆ పార్సిల్ ఇంటికి రాగానే ఆ ఎక్సైట్మెంట్ అంతా గాలికిపోతుంది. అప్పుడప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా బద్దకిస్తాం మనం. అంటే దీని అర్థం ఏమిటి అసలు? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే డోపమైన్ అనేది భవిష్యత్తుకు సంబంధించిన కెమికల్. దాని పని ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపించడమే. మనం పొందే ఆనందం కన్నా పొందబోయే ఆనందమే ఎక్కువగా అనిపించేలా చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఏదో అద్భుతం జరగబోతోంది అనే ఒక భ్రమను క్రియేట్ చేస్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. పరిణామక్రమంలో మనిషి బ్రతికి బట్ట కట్టడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన ఆయుధం ఇది. యాక్చువల్లీ ప్రకృతి ఇచ్చిన ఆయుధం అంటారా? ఎలా? ఒకసారి ఆలోచిద్దాం. వేటగాడిగా ఉన్న కాలంలో మనిషి తను వేటాడి తెచ్చుకున్న ఒక పూట భోజనంతో పూర్తిగా సంతృప్తి చెందిపోయాడు అనుకుందాం. మరుసటి రోజుకి ఆహారం వెతికేవాడా? అస్సలు వెతకడు. అక్కడే ఆగిపోయేవాడు కదా. అవును, ఆకలితో అంతరించిపోయేవాడు. వావ్! అంటే మనల్ని బతికించడం కోసం మన మెదడు ఎప్పుడూ ఒక అసంతృప్తిని కావాలనే క్రియేట్ చేస్తూనే ఉంటుందన్నమాట. రైట్. ఈరోజు బానే ఉంది. మరి రేపటి పరిస్థితి ఏంటి? ఇంకా సంపాదించు, ఇంకా నిల్వ చేసుకో అని నిరంతరం మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. భవిష్యత్తు కోసం మనిషిని ఎప్పటికప్పుడు సిద్ధం చేయడమే దీని అసలు ఉద్దేశ్యం. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఈ పరుగుపందంలో పడి మనం అసలు ప్రస్తుత జీవితాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాం. ఇక్కడే ఈ పుస్తకంలోనే అసలైన సైన్స్ మొదలవుతుంది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మన మెదడులో ప్రధానంగా 2 భిన్నమైన సిస్టమ్స్ ఒకదానితో ఒకటి నిరంతరం పోటీ పడుతూ ఉంటాయి. 2 సిస్టమ్సా? అవును. అవేంటి? మొదటిది దేర్ అండ్ దెన్ అంటారు. అంటే అక్కడ అప్పుడు జరిగే విషయాలకి సంబంధించిన సిస్టమ్. అంటే భవిష్యత్తుకి సంబంధించిందిదా? అవును. ఇది డోపమైన్ నడిపించే సామ్రాజ్యం. మనం కొనబోయే పెద్ద ఇల్లు, భవిష్యత్తులో సాధించాలనుకునే ప్రమోషన్ లేదా వెళ్లబోయే ట్రిప్, ఇలా ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించే సిస్టమ్ ఇది. సరే, మరి రెండవ సిస్టమ్ ఏంటి? రెండవది హియర్ అండ్ నౌ. అంటే ఇక్కడ ఇప్పుడు జరిగే వాస్తవ ప్రపంచం.
మనం ప్రస్తుత క్షణంలో అనుభవించే ఆనందమంతా దీని ద్వారానే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు అంటే మన కుటుంబంతో కూర్చుని నవ్వుకోవడం, ఒక మంచి భోజనం రుచిని నెమ్మదిగా ఆస్వాదించడం లాంటివా? ఖచ్చితంగా. లేదా వర్షం పడుతుంటే ఆ మట్టి వాసనను పీల్చుకోవడం లాంటివన్నమాట. ఈ ప్రస్తుత క్షణాన్ని నడిపించేవి డోపమైన్ కాదు, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ లాంటి ఇతర రసాయనాలు. ఓహో, అంటే మెదడు భవిష్యత్తుకొక కెమికల్, ప్రస్తుతానికి ఇంకో కెమికల్ వాడతాయన్నమాట. అవును. ఇక్కడ ఒక అద్భుతమైన బయోలాజికల్ రూల్ ఉంది. ఈ రెండు సిస్టమ్స్ ఒక తూగుబల్లలాగా, అంటే ఒక సీసాలాగా పనిచేస్తాయి. పార్క్లో పిల్లలు ఆడుకునే సీసాలాగేనా? అంటే ఒకవైపు బరువు పెరిగితే ఇంకోవైపు ఆటోమేటిక్గా కిందకు వెళ్ళిపోతుంది, అలాగా? ఎగ్జాక్ట్లీ. మన మెదడులో సెరటోనిన్ లాంటి ఇక్కడ ఇప్పుడు కెమికల్స్ పెరిగినప్పుడు డోపమైన్ స్థాయి వెంటనే తగ్గిపోతుంది. అంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు పరుగు ఆగుతుంది. రైట్. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ డోపమైన్ లెవెల్స్ పెంచుకున్నప్పుడు ప్రస్తుతాన్ని ఆస్వాదించే కెమికల్స్ అణిచివేయబడతాయి. అబ్బా, ఇది చాలా పెద్ద రియలైజేషన్ అండి. అంటే ఒకేసారి మనం భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ప్రస్తుతాన్ని ఆస్వాదించడం జీవశాస్త్రపరంగా దాదాపు అసాధ్యమన్నమాట. అసాధ్యమే. రెండు పడవల మీద కాలు వేయలేము కదా. మనం ఒక ట్రెడ్మిల్ మీద పరిగెడుతూ ఎదురుగా వేలాడుతున్న క్యారెట్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుందన్నమాట. మనం భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ప్రస్తుతాన్ని పూర్తిగా కోల్పోతున్నాం. అవును. ప్రస్తుత సమాజ నిర్మాణం మొత్తం ఈ డోపమైన్ సిస్టమ్ చుట్టూనే అల్లబడింది కదా. ఇంకా సంపాదించాలి, పక్కింటి వాళ్లకంటే పెద్ద కారు కొనాలి అనే ఆలోచనలతో మనం ఎప్పుడూ రేపట్లోనే బ్రతికేస్తున్నాం. మనం ఎందుకు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటామనే దానికి ఇదే అసలైన కారణం. ఇది ఎలా ఉందంటే, ఒక ఓటీటీ యాప్లో ఏదైనా మంచి సినిమా చూద్దామని ఓపెన్ చేసి గంటల తరబడి కేవలం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ప్రతి థంబ్నెయిల్ చూడగానే ఇది బాగుంటుందేమో, ఆ తర్వాతది ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. అవును. తీరా చూస్తే అసలు ఏ సినిమా ప్లే చేయకుండానే రాత్రి గడిచిపోతుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. ఆ స్క్రోలింగ్ అనేది డోపమైన్ అయితే, ప్లే బటన్ నొక్కి ఆ సినిమాను ఆస్వాదించడం అనేది సెరటోనిన్. మనం ఆ ప్లే బటన్ నొక్కడం పూర్తిగా మర్చిపోతున్నాం. ఈ డోపమైన్ మనల్ని ముందుకు నడిపించే ఒక ఇంజిన్ అయినప్పటికీ దీనికొక చాలా భయంకరమైన చీకటి కోణం ఉంది. చీకటి కోణం అంటే వ్యసనాల గురించేనా మీరనేది? డోపమైన్ అడిక్షన్ అంటారు కదా. అవును. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా, కొంచెం భయానకంగా మారుతుంది. ఒక వ్యసనం అనేది మెదడులో ఎలా మొదలవుతుందో తెలుసా? ఎలా మొదలవుతుంది? ఏదైనా ఒక కొత్త అనుభవాన్ని మనం పొందినప్పుడు మెదడులో డోపమిన్ భారీగా విడుదలవుతుంది. ఇది బాగుంది, నాకు మరింత కావాలి అని మెదడు వెంటనే ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓకే, మరి రెండోసారి చేసినప్పుడు కూడా అంతే ఆనందం వస్తుందా? రాదు. అదే ఇక్కడ అసలు సమస్య. ప్రతిసారి అదే స్థాయి ఆనందాన్ని పొందడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఆ పని అదే అయినప్పుడు కిక్ కూడా అదే ఉండాలి కదా. దానికి కారణం హోమియోస్టాసిస్ అనే ఒక ప్రక్రియ. మన మెదడు చాలా తెలివైనది. విపరీతమైన డోపమైన్ ప్రవాహం ఒక్కసారిగా వస్తే ఆ ఉధృతికి తట్టుకోలేక మెదడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే డోపమైన్కి గేట్లు మూసేస్తుందా? ఒక రకంగా అంతే. డోపమైన్ను రిసీవ్ చేసుకునే రిసెప్టార్ల సంఖ్యను తగ్గించేస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఒక గదిలో మ్యూజిక్ చాలా సౌండ్గా ఉన్నప్పుడు మన చెవులు పాడవకుండా ఉండటానికి మనం స్పీకర్ వాల్యూమ్ తగ్గించినట్లు అన్నమాట. ఓహో, అంటే మెదడు వాల్యూమ్ తగ్గించేస్తుంది కాబట్టి మనకు మునుపటిలాంటి కిక్ రావాలంటే ఇప్పుడు మ్యూజిక్ ఇంకా గట్టిగా పెట్టాలి. అవును. అంటే మనం తీసుకునే డోస్ పెంచాలన్నమాట. అక్షరాలా అదే. మద్యం, డ్రగ్స్, గేమింగ్, పాన్ లేదా సోషల్ మీడియా అన్నీ ఇదే సూత్రం మీదే పనిచేస్తాయి. మెదడుకి చాలు అనే పదం తెలీదు. దానికి ఎప్పుడూ మోర్ అంటే ఇంకా కావాలి అని అడగడమే తెలుసు. ఒకసారి ఆ వాల్యూమ్ తగ్గించాక మళ్ళీ ఆ పాత ఫీలింగ్ కోసం మనిషి ఇంకా ఇంకా అదే పని చేస్తూ పూర్తిగా వ్యసనానికి బానిసవుతాడు గదా. అవును. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. టెక్నాలజీ అనేది మనిషిలోని ఈ ఆదిమ సర్వైవల్ మెకానిజంను ఎలా హ్యాక్ చేసిందో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. నిజమే. మనం గంటల తరబడి ఫోన్ని ఎందుకు కింద పెట్టలేము అంటే ప్రతి స్క్రోల్ వెనుక ఏదో కొత్త అద్భుతం రాబోతోంది అనే డోపమైన్ వాగ్దానమే కారణం. టెక్ అల్గోరిథమ్స్ దీన్ని వేరియబుల్ రివార్డ్స్ అంటారు. ఒక స్లాట్ మిషన్ క్యాసినోలో ఎలా పనిచేస్తుందో మన ఫోన్ రీల్స్ కూడా అలాగే పనిచేస్తాయి. అంటే ప్రతిసారి కిందకి లాగినప్పుడు నచ్చిన వీడియో రావచ్చు, రాకపోవచ్చు. ఆ సస్పెన్స్ వల్లే డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఏ వస్తుందో తెలియని తపన అదే మనల్ని కట్టిపడేస్తుంది. ఇది మన దృష్టిని అమ్ముకునే వాళ్లు వ్యాపారం చేసుకోవడం లాంటిదే కదా. మన అటెన్షన్ను ఈ కెమికల్ ఎలా శాసిస్తుందో చూస్తుంటేనే భయంగా ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. డోపమైన్ ప్రభావం కేవలం వస్తువుల మీద, టెక్నాలజీ మీదే కాదు,
ఇంకో అద్భుతమైన కోణం ఉందిక్కడ. ఇంకో కోణం ఏంటి? మనుషుల మధ్య సంబంధాలు, ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈ డోపమైన్ చేసే మాయంతా ఇంత కాదు. వెయిట్, రియలీ? ప్రేమలో కూడా డోపమైన్ పాత్ర ఉందా? 100%. ఎవరినైనా మొదటిసారి చూసి ఇష్టపడినప్పుడు వాళ్లతో మాట్లాడాలి, వాళ్ల దృష్టిని ఆకర్షించాలి అనిపించే ఆ తపన ఉంటుంది కదా, దాని వెనుక పూర్తి స్థాయిలో పనిచేసేది డోపమైన్ మాత్రమే. ఆ సమయంలో నిద్ర పట్టదు, కడుపులేవో బటర్ఫ్లైస్ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది, ప్రతి చిన్న మెసేజ్కి విపరీతమైన ఎక్సైట్మెంట్ వస్తుంది కదా. ఆ ఆకర్షణ దశను మనం అసలైన ప్రేమ అనుకుంటాం. కానీ బయోలాజికల్గా చూస్తే అది ప్రేమ కాదు, దాన్ని కేవలం ఒక ఆకర్షణ లేదా వేట అని చెప్పొచ్చు. మన మెదడు ఒక కొత్త రివార్డ్ను సాధించే క్రమంలో ఈ థ్రిల్ను సృష్టిస్తుంది. కానీ కొన్ని నెలల తర్వాత ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మనమిందాక మాట్లాడుకున్న ఆ వాల్యూమ్ తగ్గిపోయే ప్రాసెస్ ఇక్కడ కూడా వర్తిస్తుందా? అవును, అదే హోమియోస్టాసిస్. డోపమైన్ అనేది భవిష్యత్తు గురించి ఆలోచించే కెమికల్ అని మనం ముందే అనుకున్నాం కదా. ఒక్కసారి ఆ భవిష్యత్తు ప్రస్తుతంగా మారగానే, అంటే ఆ వ్యక్తి మన జీవితంలోకి రాగానే ఇక డోపమైన్ పనైపోతుందన్నమాట. ఖచ్చితంగా దాని స్థాయిలు పడిపోతాయి. అప్పుడే ఆ థ్రిల్, ఆ ఎక్సైట్మెంట్ క్రమంగా తగ్గిపోతాయి. అబ్బా, ఇది చాలామందికి పెద్ద ఆహా మూమెంట్ లాంటిది కదా. ఎందుకంటే ఆ ప్రారంభంలో ఉండే ఎక్సైట్మెంట్ తగ్గిపోగానే తమ మధ్య ప్రేమ చచ్చిపోయింది అని చాలామంది కంగారు పడిపోతారు. అవును, బహుశా అందుకే కదా చిన్న చిన్న గొడవలకే సంబంధాలు తెంచుకుని మళ్ళీ ఆ కొత్తదనం కోసం, ఇంకో కొత్త డోపమైన్ కిక్ కోసం వేరే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇదే బంధాల్లో వస్తున్న అతిపెద్ద సమస్య. ఆకర్షణకు, లోతైన అనుబంధానికి మధ్య ఉన్న జీవశాస్త్రపరమైన తేడా తెలియకపోవడం వల్లనే ఇదంతా. డోపమైన్ ఉద్ధృతి తగ్గిన తరువాత ఆ ఖాళీని హియర్ అండ్ నౌ కెమికల్స్ అయిన ఆక్సిటోసిన్, సెరోటనిన్లు భర్తీ చేయాలి. అంటే అప్పుడే నిజమైన ప్రేమ మొదలవుతుందన్నమాట. రైట్. ఈ రసాయనాలు మనకు ప్రశాంతతను, ఒకరిపై ఒకరికి లోతైన నమ్మకాన్ని ఇస్తాయి. డోపమైన్ ఆకర్షణ అయితే సెరోటనిన్ కట్టుబాటు. ఒక వ్యక్తి జీవితంలోకి రావడం అనేది డోపమైన్ మీద ఆధారపడితే ఆ వ్యక్తితో జీవితాంతం కలిసి ప్రయాణించడం అనేది ఇక్కడ ఇప్పుడు కెమికల్స్ మీద ఆధారపడి ఉంటుంది. పరుగు ఆపినప్పుడే ప్రేమ నిలబడుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇదంతా వింటుంటే డోపమైన్ అనేది ఒక విలన్లాగా కనిపిస్తోంది కదా. అవును, దాన్ని పూర్తిగా అణిచివేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది కదా అనిపిస్తోంది నాకైతే. కానీ అది ఎంత ప్రమాదకరమో అంతే అవసరం కూడా. డోపమైన్ పూర్తిగా తప్పు కాదు. లక్ష్యాల కోసం, క్రియేటివిటీ కోసం, అభివృద్ధి కోసం అది చాలా అవసరం. ఏమాత్రం తీసిపారేయలేము. మనం ఉదయాన్నే నిద్రలేచి పనులకు వెళ్లాలన్నా, రేపు ఏదో సాధించాలి అన్న ఒక చిన్న ఆశ కలగాలన్నా ఆ ఇంజన్ నడవాల్సిందే. అవును. కాబట్టి మనం చేయాల్సింది డోపమైన్ చంపేయడం కాదు, భవిష్యత్తు కోసం పరిగెత్తడం, అదే సమయంలో ప్రస్తుతాన్ని ఆస్వాదించడం. ఈ రెండింటి బ్యాలెన్స్ మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్. మనం లక్ష్యాలను సాధించడానికి డోపమైన్ను ఒక ఇంజన్లా వాడుకోవాలి. కానీ జీవితం అనే కారుకు స్టీరింగ్ వీల్ ఎప్పుడో మన చేతిలోనే ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు పరుగు ఆపాలో మనకు తెలియాలి. ఈ బ్యాలెన్స్ తీసుకురావడం కోసమే సోర్స్లో ఒక అద్భుతమైన ఛాలెంజ్ను పరిచయం చేశారు. అదే 24 అవర్ డోపమైన్ రీసెట్ ఛాలెంజ్. 24 అవర్స్ డోపమైన్ రీసెట్ ఛాలెంజ్ పేరే చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ఎలా చేయాలి? ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. మనం ఒక రోజంతా, అంటే 24 గంటల పాటు సోషల్ మీడియా, స్క్రీన్స్ లేకుండా ఉండాలి. అంటే ఫోన్, టీవీ అన్నీ బంద్ అన్నమాట. కేవలం నిశ్శబ్దంలో ఉండటం చేయాలి. వినడానికి చాలా బాగుంది గాని మనం సన్యాసుల్లా మారిపోయి అడవులకు వెళ్లాల్సిన పనిలేదేమో కదా. మన ఇంట్లోనే ఒక ఆదివారం నాడు ఇలా చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల జీవశాస్త్రపరంగా ఏం జరుగుతుందో తెలుసా? మెదడుకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, అంతే కదా. ఇంకేమైనా జరుగుతుందా? మనం ఇందాక మాట్లాడుకున్న ఆ జీవశాస్త్ర తూగు వల్ల ఆ సీసా మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. మెదడుకు డోపమైన్ సరఫరా ఆగిపోగానే ఆటోమేటిక్గా సెరోటోనిన్, ఆక్సిటోసిన్ స్థాయిలో పెరుగుతాయి. ఓహో, అంటే ఇక్కడ ఇప్పుడు కెమికల్స్కి మనం ఊపిరి పోస్తున్నాం. రైట్. ముద్దుబారిపోయిన మన రిసెప్టార్లు ఈ 24 గంటల విశ్రాంతితో మళ్లీ కోలుకుంటాయి. అప్పుడు చిన్న విషయాల్లోనే ఆనందం తిరిగి వస్తుంది. మెదడు మళ్లీ ప్రస్తుతాన్ని గుర్తిస్తుంది. వావ్, ఇది మెదడుకు ఒక రీసెట్ బటన్ లాంటిదన్నమాట. ఒక సింపుల్ కాఫీ తాగినా ఆ రుచిని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. అవును. డోపమైన్ను మనం కంట్రోల్ చేయకపోతే అది మనల్నే కంట్రోల్ చేస్తుందని గ్రహించడానికి ఈ ఒక్కరోజు ఛాలెంజ్ చాలు.
ఈనాటి మన అన్వేషణ చాలా విషయాలను కళ్లకు కట్టింది. అసలు పొందే ఆనందం కన్నా పొందబోయే ఆనందమే ఎందుకు గొప్పగా అనిపిస్తుందో తెలుసుకున్నాం. అవును, భవిష్యత్తు కోసం పరిగెత్తే డోపమైన్ ప్రపంచానికి, ప్రస్తుతాన్ని ఆస్వాదించే ఇక్కడా ఇప్పుడు ప్రపంచానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూశాం. అల్గారిథమ్స్ మన మెదడును ఎలా హ్యాక్ చేస్తాయో, ప్రేమలో బయోలాజికల్ కెమికల్స్ ఎలా మారుతాయో చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. మనం ఇంకొక విషయం మర్చిపోకూడదు. ప్రపంచం ఎప్పుడూ ఇంకా కావాలి అని అరుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్నది సరిపోతుందా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. మరి ముగించే ముందు ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్నను వదిలి వెళ్తున్నాం. ఇప్పటివరకు మనం డోపమైన్ మనల్ని ఎలా అసంతృప్తికి గురి చేస్తుందో మాట్లాడుకున్నాం కదా. కానీ ఒకసారి ఆలోచించండి, మనిషి జాతి సాధించిన ప్రతి గొప్ప ఆవిష్కరణ, కట్టిన ప్రతి సామ్రాజ్యం కేవలం ఈ చిన్న డోపమైన్ మాలిక్యూల్ పుట్టించిన ఆ అసంతృప్తి వల్లే జరిగాయా? అబ్బా, ఇదొక పవర్ఫుల్ థాట్ అండి. కదా. ఒకవేళ మనం పూర్తిగా శాశ్వతంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నదానితో సంతృప్తి చెందిపోతే మనిషి ప్రగతి అక్కడితో ఆగిపోతుందా? ఈ డోపమైన్ మనకు శాపమా లేక మన ఎదుగుదలకు కారణమైన వరమా? ఇది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.